బ్రీఫ్గా ఈ మధ్యకాలంలో పూర్తున్నటువంటి కుంభమేళా గురించి ఇప్పుడు మాట్లాడేటువంటి సభ్యులు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా లోకేష్ బాబు గారు, పురపాలక శాఖ మంత్రి వర్యులు, అదేవిధంగా పెద్దలందరూ కూడా చాలామంది వెళ్ళి స్నానం ఆచరించి రావడం జరిగింది. అక్కడ జరిగినటువంటి మహాకుంభమేళ ఏదైతుందో దాన్ని మనం రాబోయేటువంటి పుష్కరాల కోసం ఏ విధంగా దాన్ని అక్కడ చేసినటువంటి ఏర్పాట్లకు సంబంధించి కానీ భక్తులు కానీ యాత్రికులు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి తగు చర్యలు తీసుకున్న దాని మీద సంబంధిత మంత్రివర్యులు కూడా ఆల్రెడీ వెళ్ళి రావడం జరిగింది. సరే, 2015లో అప్పుడు ప్రభుత్వం అప్పుడే కొత్తగా రావడం, దాంతో తక్కువ టైంతో ఉండడం మూలంగా అయినప్పటికీ కూడా దాన్ని ఆ యొక్క టైంని అధిగమించి సాధ్యమైనంత వరకు దాన్ని మంచిగానే చేయడం జరిగింది. ఇప్పుడు కొంత టైం ఉంది సార్. ఈ 5 సంవత్సరాలు గడిచినటువంటి కాలంలో ఈ గత ప్రభుత్వం పూర్తిగా కూడా వీటిని నిర్లక్ష్యం చేసింది సార్. కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి విజయేశ్వరం దగ్గర నుంచి పట్టిసీమ వరకు కూడా దాదాపుగా 20 కిలోమీటర్లు గోదావరి ఒడ్డునే కొవ్వూరు నియోజకవర్గం ఉన్నటువంటి పరిస్థితి ఉంది సార్. భక్తులంతా కూడా ఇతర ప్రాంతాలు వచ్చేటువంటి వాళ్ళంతా కూడా కొవ్వూరులో గోపాద క్షేత్రం అనేది ప్రముఖంగా ఉన్నటువంటిది సార్. ఇప్పుడు కూడా నిరంతరం కూడా భక్తులు అక్కడికి వచ్చి పిండ ప్రదానాలు చేసుకోవటం కానీ, లేకపోతే ప్రతి నెల కూడా అక్కడికి గోదావరికి సంబంధించిన హారతలు ఇవ్వటం కానీ, ఏదైనా సరే ఒక పుణ్య కార్యక్రమం చేయాలని చెప్పిన గోపాద క్షేత్రాలకు వచ్చి చేసేటువంటి ఆనవాయితీ పూర్వం నుంచి కూడా ఉన్నటువంటి అనేక మునులు కానీ అనేక పరిస్థితులు అందరూ కూడా వచ్చి అక్కడికి వచ్చి స్నానం ఆచరించి పూజలు చేసేటువంటి సాంప్రదాయం గోపాద క్షేత్రానికి సంబంధించిన కొవ్వూరు పట్టణానికి ఉంది సార్. ఈ గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో అక్కడ రహదారులే కాదు, ఘాట్లు పూర్తిగా కూడా అక్కడ కూడా ఒక పనికి రాకోకుండా కూడా అయిపోయినటువంటి పరిస్థితి ఉంది సార్. ఈ మధ్యకాలంలో ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కానీ, అదేవిధంగా పురపాలక శాఖ మంత్రి గారు కూడా వచ్చారు. మా స్థానిక ఎంపీ గారు కూడా వచ్చి ఆల్రెడీ ఘాట్లన్నీ కూడా పరిశీలన చేసి వీటిని సాధ్యమైన తొందరగా కూడా మరమ్మతులు చేసి కొన్ని కొత్త ఘాట్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పినట్టు ఉంది సార్. ఎందుచేతంటే కొవ్వూరు నుంచి వచ్చేటువంటి యాత్రికులు కానీ, ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో భక్తులు కానీ అంతా కూడా ఇటు రాయలసీమ నుంచి కానీ, తెలంగాణ నుంచి కానీ, అదేవిధంగా ఇటు కర్ణాటక నుంచి కానీ, తమిళనాడు నుంచి కూడా వచ్చేటువంటి పరిస్థితి ఇటు కొవ్వూరుకు ఉంది సార్. కాబట్టి ఎక్కువగా వచ్చే కోట్లాది మంది వచ్చేటువంటి ఈ యొక్క కొవ్వూరు ప్రాంతానికి ఇప్పటి నుంచే వాటి మీద దృష్టి పెట్టి దేవాలయాలకు సంబంధించినటువంటి ఆధునీకరణ కానీ, మంచినీటి సమస్య కూడా సార్. మేము ఆల్రెడీ గోదావరి ఒడ్డున ఉన్నప్పటికీ కూడా గోదావరి ప్రజలు పుణ్యస్నానానికి వెళ్ళొస్తారు, డైలీ కూడా స్నానానికి వెళ్ళొస్తుంటారు. అక్కడ శివాలయం ఉంది, చక్కగా అక్కడ పూజలు చేసుకుని వస్తారు. కానీ మంచినీళ్ళు తాగడానికి ఇవాళ బోర్ వాటర్ తాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అది ఖచ్చితంగా గతంలో ఆల్రెడీ మంత్రివర్యులకి ఆల్రెడీ ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి, అదేవిధంగా పురపాలక శాఖ మంత్రి గారికి కూడా ఆల్రెడీ తెలియజేయడం జరిగింది. పుష్కరాలు వచ్చే నాటికైనా గోదావరి వాటర్ ద్వారా మంచినీరు అందజేయలేకపోతే కనుక వచ్చేటువంటి భక్తులందరూ కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మంచినీళ్ళ విషయంలో ప్రత్యేకంగా ప్రతిపాదనలో ఆల్రెడీ దృష్టిలో ఉంది. కాబట్టి దాన్ని ఎంతవరకు తీసుకొచ్చినటువంటిది మంత్రివర్యులు చెప్పాలని చెప్పని కోరుకుంటా ఉన్నాను సార్. రెండోది దేవాలయాలు. ఎందుచేత అంటే గోదావరి ఉన్నటువంటి దేవాలయాలు కూడా ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఉంది. కాబట్టి ఆధునీకరణకు సంబంధించినటువంటిది కూడా ఉంది సార్. ముఖ్యంగా ఇంకొక చిన్న విషయం సార్, గతంలో కరోనాకి రాకముందు కొవ్వూరు పట్టణానికి వచ్చేటువంటి ట్రైన్స్ అన్ని కూడా గతంలో అన్ని ట్రైన్స్ కూడా ఆగే పరిస్థితి ఉంది సార్. కానీ కొన్ని కారణాల చేత వాటి ట్రైన్స్ అన్ని కూడా బంద్ చేశారు సార్. అదే సంబంధిత మంత్రివర్యుల ద్వారాగా కేంద్ర ప్రభుత్వం కానీ, ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైల్వే శాఖకు సంబంధించిన అధికారులకు కానీ దృష్టిలో పెట్టి పుష్కరాల నాటి కానీ సరే ఖచ్చితంగా ట్రైన్స్ అన్ని కూడా అక్కడ నిలుపుదల చేయలేకపోతే కనుక చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఆ విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని చెప్పని, రోడ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, దేవాలయాలకు సంబంధించిన ఆధునీకరణ కానీ ఏవైతే ఉందో అన్నీ కూడా తగు ఏర్పాట్లు ఇంతవరకు ఎటువంటి దాని మీద ఏర్పాట్లు మీకు ఆలోచన ఏ విధంగా ఉన్నది, దాన్ని మీకు ఆలోచన త్వరితగతిన పూర్తి చేసినట్టయితే కనుక పుష్కరాల నాటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా హడావుడి లేకుండా తీసుకెళ్తామని చెప్పని మీ ద్వారాగా సంబంధిత మంత్రివర్యులకి కోరుతా ఉన్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.